భీమిలి నియోజకవర్గం గిరిజాల పంచాయతీలో జరిగిన సుపరిపాలన సభలో రాష్ట్ర జనవరుల అభివృద్ధి మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సుపరిపాలన అంటే ప్రజల కోసం పనిచేసే పాలన అని తెలిపారు. సూపర్ 6 పథకాలు బౌండరీల దాటి ప్రజల హక్కులకు చేరాయని, జగన్మోహన్ రెడ్డి పాలనలో అమ్మఒడి ఒక్కరికే వచ్చినా ఇప్పుడు ఒక్క కుటుంబానికి 5 పిల్లలకు 5 వందనాలు ఇస్తున్నారని వివరించారు. సభలో భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నారు అపోజిషన్లో. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నారు. చాలా మంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ ఎప్పుడు లేని విధంగా ఒక నియంత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీని ఎలా ఇబ్బందులు పెట్టాడో మనం అందరం కూడా చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారిని చివరికి అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. అయితే ఇక్కడ ఎందుకు ఆ విషయం చెప్తా ఉన్నానంటే, ఆ 5 ఏళ్లు కూడా అసెంబ్లీలో చురుగ్గా తెలుగుదేశం పార్టీ వాణిని అందరికీ అర్థమయ్యే విధంగా అసెంబ్లీలో వినిపించడమే కాకుండా పోరాటం చేసిన వ్యక్తుల్లో అగ్రగణ్యుడు సోదరుడు రామానాయుడు గారు. 3,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే మంచానికే పరిమితం అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన పెంచింది 250 రూపాయలు అయితే ఈయన పెంచింది 1,000 రూపాయలు వృద్ధులు వితంతులకి